ఏమైందిరా? హ్మ్. నీ మీసం గడ్డం ఛీ! 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 హ్మ్. శరణ్యని అలా ఊహించుకోలేకపోతున్నాను అన్నయ్య. హ్మ్. నీకు గడ్డం మీసమే కదా అడ్డం? ఒక్క నిమిషం ఆగు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓకేనా? హ్మ్. ప్రపోజ్ చెయ్యి. ఊరికే డిస్టర్బ్ చేయకు. సరే సరే సారీ సారీ సారీ. హ్మ్. 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 అన్నయ్య ఏంటన్నయ్య అలా వెళ్ళిపోతావు? రే ఆడపిల్ల నాకు సిగ్గుండదా? సరే చెప్పు. శరణ్య, ఎప్పటి నుంచో నా మనసులోని మాటలు నీకు చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో, నీ మీద నాకున్న ఎమోషన్స్ని ఎలా నీతో పంచుకోవాలో తెలియలేదు. రియల్లీ? అన్నయ్య ఛీ! నువ్వు నీ మొహం. నిన్ను చూసి నేను ప్రపోజ్ చేయలేనన్నయ్య. సరే సరే సారీ సారీరా. పోనీ ఓ పని చేయి, కళ్ళు మూసుకొని చేసే. నేను మాత్రం సరే నేనే. నువ్వంటే నాకు ప్రాణం శరణ్య. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏంటినా ఏం చేస్తున్నారు? నా మనసులో నువ్వంటే ఆకాశమంత ప్రేముంది శరణ్య. ఆ ప్రేమ నీతో జీవితాంతం పంచుకోవాలనుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏవండి, ఏమైంది మీకు? ఏదైనా సినిమా హీరో ఛాన్స్ కోసం ఆడిషన్ ఇవ్వాలా? ప్రాక్టీస్ చేస్తున్నారా? అబ్బే అలా ఏం లేదు. రోజ్ ఫ్లవర్ బాగుంది, దీన్ని నీకు ఇస్తే ఎలా ఉంటుందా అని చిన్న ట్రయల్ అంతే. మీరు ఇలానే కాదు, మీరు ఎలా ఇచ్చినా నేను ఈ ఫ్లవర్ని హ్యాపీగానే తీసుకుంటాను. కానీ దీన్ని మీరు మీ చేత్తోనే నా తలలో పెట్టండి. అప్పుడు ఈ ఫ్లవర్కి అందం వస్తుంది. పెట్టండి. ఎక్కడికి వెళ్ళిపోయారీనా?
రోహిత్, ఆ, ఉమ్, ఇక్కడేం చేస్తున్నావు? ఆ, అబ్బే ఏం లేదు, చల్లగా ఉందని ఇలా లాన్లోకి వచ్చాను. అక్కడ వాళ్ళు మంచి లవ్ కంటెంట్లో ఉన్నారని చూసి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇలా ఆగిపోయాను అనమాట. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆ సౌమ్య సంగతి తేల్చేయాలి ఇప్పుడే. అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుందండి. చాలు చాలులే, నువ్వే తనని ఇబ్బంది పెట్టి తను నిన్ను ఇబ్బంది పెడుతుంది అంటున్నావా? జ్యూస్ మామూలుగా పనిచేయట్లేదు నీలో. సరే సరే, దాని గురించి ఇప్పుడెందుకు కానీ పడుకుందిరా. శ్రీవారు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు దూరంగా నేను బతకలేను. మీరు నా ప్రాణం అండి. మద్యం మత్తులో కాకుండా ఈ మాటలు మామూలు స్థితిలో వినాలనుంది శరణ్య. ఏమండి, నాతో ఏదైనా మాట్లాడండి. మాట్లాడమంటే ఏం మాట్లాడను? సరేదా, పడుకుందు గాని. ఆహా, అప్పుడేనా? అప్పుడే పడుకోవడం ఏంటి? మీతో చాలా సమయం గడపాలని ఉంది. మీ ఒళ్ళో తల పెట్టుకుని అలా రిలాక్స్ అవ్వాలని ఉంది.